भारतीय स्वतंत्रता संग्राम में देश को एकता के सूत्र में बांधने के लिए एक भाषा की आवश्यकता हुई। భారతదేశాన్ని స్వాతంత్రపోవడంలో దేశాన్ని ఐకమత్యంతో నడపడానికి ఒక భాష అవసరమైంది। यह काम हिंदी से ही साध्य हो सका है। ఈ పని హిందీతోనే సాధ్యమవుతుంది। आज हमें एक से अधिक भाषाएं सीखना जरूरी है। ప్రస్తుతం నౌఏడేస్లో ఒక భాష కన్నా ఇంకా ఎక్కువ భాషలు నేర్చుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది। जिनमें हिंदी और अंग्रेजी का स्थान महत्वपूर्ण है। అందులో ఇంపార్టెంట్గా మనం చెప్పుకోవాల్సింది హిందీ ఇంగ్లీష్ ఈ రెండు స్థానాలు చాలా ప్రాముఖ్యమైనవి। हिंदी से हम सारे भारत की पहचान अच्छी तरह से कर सकते हैं। హిందీతో మనం మొత్తం టోటల్ భారతదేశం అంతటా కూడా ఐడెంటిఫై చేయగలుగుతాం, గుర్తించగలుగుతాం। మనం ఎక్కడైనా సరే మనం భారతదేశాన్ని అంతటినీ పరిచయం చేసుకోగలుగుతాం। भारत के अलग अलग प्रांतों में अलग अलग भाषाएं बोली जाता है। भारत దేశంలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏరియాస్ ఉంటాయి, ప్రాంతాలు ఉంటాయి। ఆ ప్రాంతాల్లో వేరే डिफरेंट लैंग्वेजेस కూడా ఉంటాయి। हम भारत के सभी प्रांतों से जुड़ने के लिए एक भाषा की आवश्यकता होती है। మనం భాషతో భారతదేశంలో వివిధ ప్రాంతాలు వివిధ భాషలు మాట్లాడుతూ ఉంటే భారతదేశంలో అన్ని ప్రాంతాల వారితో కలవడానికి ఈ హిందీ భాష అనేది ఒకటి యూజ్ అవుతుంది మనకి। जैसे सारे भारत के वासी जानते हैं वैसे भाषा ही हिंदी है जो सारे भारतीयों के एकता के सूत्र में बांधती है। हिंदी अपनी शाब्दिक अर्थ से ही भारतीय कहलाता है। భారతీయులందరూ ఐకమత్యం అనే బంధంతో ముడివేసి ఉంటుంది। హిందీ శబ్దాల ద్వారానే భారతీయత గోచరిస్తుంది। అందువల్లనే దేశంలో हिंदी अपने शाब्दिक अर्थ से ही भारतीय कहलाता है। इसलिए देश की वर्तमान और भविष्य को ध्यान में रखकर भारतीय स्वतंत्रता संविधान ने अनुच्छेद 343(1) के तहत हिंदी के 14 सितंबर 1949 को राजभाषा के रूप में गौरवान्वित किया है। భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని భారత రాజ్యాంగంలో 343(1) ప్రకరణ ప్రకారం హిందీని సెప్టెంబర్ 14, 1949లో రాజభాషగా అధికార భాషగా హోదాని కల్పించారనమాట। तब से हम हर वर्ष 14 सितंबर को हिंदी दिवस मनाता है। అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 14 హిందీ దివస్ అనేది జరుపుకుంటూ ఉంటారనమాట। आज भारत के अलावा बांग्लादेश, नेपाल, म्यांमार, भूटान, फिजी, गुयाना, सुरीनाम, त्रिनाडा एवं टोबैगो, दक्षिण अफ्रीका, बहरीन, कुवैत, ओमान, कतर, सऊदी अरब गणराज्य, श्रीलंका, अमेरिका, इंग्लैंड, जर्मनी, जापान, मॉरिशस, ऑस्ट्रेलिया आदि देशों में हिंदी की मांग बढ़ती ही जा रही है। ఈ యొక్క ఇప్పుడు సౌదీ అరేబియా, శ్రీలంక, అమెరికా, ఇంగ్లాండ్, జర్మనీ మొదలైన దేశాలన్నింటిలో కూడా హిందీని నేర్చుకునేవారు చాలామంది పెరిగిపోయారు। విదేశం మే హిందీకి రచనాएं लिखी जा रही हैं। విదేశాల్లో కూడా హిందీ రచనలు రాయబడుతూ रचनाएं लिखी जा रही हैं जिसमें वहाँ के सच्चा साहित्यकारों का भी विशेष योगदान है। అక్కడ సాహిత్యకారులు కూడా తమ ప్రత్యేక సహకారాన్ని అందిస్తున్నారు। ये हम सब के लिए गौरव की बात है। ఇది విదేశీయులు కూడా మన హిందీ నేర్చుకోవడం, వాళ్ళ రచనలు చేయడం అనేది మన యొక్క सबके लिए गर्व है, మనందరికీ చాలా గర్వించదగింది। विदेशों में भारतीयों से आपसी व्यवहार करने के लिए वहाँ के लोग भी हिंदी सीख रहा है। మనతో వాళ్ళ సంబంధ బాంధవ్యాలు పెంచుకోవడానికి అక్కడ ప్రజలు హిందీ నేర్చుకోవడం మనం అందరం గర్వించదగిన విషయం అన్నమాట। इस तरह हिंदी का मांग आज विश्व भर में बढ़ती ही जा रही है। ఈ విధంగా నేడు ప్రపంచవ్యాప్తంగా హిందీని అభిమానిస్తున్న వారు ఉన్నారు। इसलिए भारत के अलावा अन्य देशों में कई संस्थाएं हिंदी के प्रचार व प्रसार में जुटी हुई जाती हैं। అందుకని భారతదేశంలోనే కాక మిగిలిన దేశాల్లో కూడా చాలా సంస్థలు హిందీ ప్రసారంలో నిమగ్నమై ఉన్నాయి। जिनमें केंद्रीय हिंदी संस्थान हिंदी शिक्षण प्रशिक्षण कार्यों से देश विदेशों में अपना महत्वपूर्ण योगदान दे रहा है।
ఇందులో కేంద్రీయ విద్య, హిందూ సంస్థాన సేవలు ఇవన్నీ కూడా నేడు ప్రపంచవ్యాప్తంగా आज विश्व भर में ప్రపంచవ్యాప్తంగా గరీబ్ 150 से 150 కంటే యూనివర్సిటీలు विश्वविद्यालयाలు हिंदी संबंधी कोर्सों का संचालन कर रहा है హిందీ 150 కంటే ఎక్కువ యూనివర్సిటీలు హిందీ కోర్సులని నడిపిస్తూ ఉన్నారు. बैंक, मीडिया, फिल्म उद्योग आदि क्षेत्रों में हिंदी की उपयोगिता दिन ब दिन बढ़ती ही जा रही है. బ్యాంకుల్లోనూ మీడియా, ఫిలిం ఇండస్ట్రీల్ మొదటి రంగాల్లో హిందీ భాష వాడడం నాన్నటికి మరి ఇప్పటికీ పెరిగిపోతుంది. इस तरह आज हिंदी नई रोजगारों का प्रमुख आधार बन चुकी है. మరి ఈ విధంగా నేడు హిందీతో ఎంతోమంది జీవనోపాధిని కూడా పొందుతున్నట్లు మనం చూస్తున్నాం. హిందీ से अपने भविष्य का निर्माण करने वालों के लिए హిందీతో వాళ్ళ యొక్క జీవనోపాధిని కలిగించుకోవాలి, పెంపొందించుకోవాలనుకున్న వాళ్ళకి వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ వెబ్సైట్ आदि वेबसाइट सेवा में तत्पर हैं. यह हमारे लिए गर्व की बात है कि सारा विश्व हिंदी का महत्व जान चुका है. इसका प्रमाण यह है कि सारे विश्व में 10 जनवरी को विश्व हिंदी दिवस मनाया जाता है. ఈ వెబ్సైట్ల ద్వారా తమ భవిష్యత్తును ఎక్కువగా ఉజ్వలంగా మార్చుకోవడానికి ఉపయోగపడుతున్నాయి. ప్రతి సంవత్సరం జనవరి 10న ఈ ప్రపంచ హిందీ దినోత్సవంగా జరుపుకోవడం మనం గర్వించదగ్గింది. ఈ విధంగా इस तरह हिंदी अंतर्राष्ट्रीय स्तर पर शोभित है. ఈ విధంగా అంతర్జాతీయ స్థాయిలో హిందీ శోభిల్లుతూ ఉందన్నమాట. तुमने आगे की पढ़ाई के लिए द्वितीय भाषा के रूप में हिंदी विषय का चयन करने की सलाह पूछी थी. అవును, నువ్వు ఉన్నతమైన చదువులు హిందీలో ద్విభాషగా ఎంపిక చేసుకుని ఈ విషయంలో సలహా అడిగావు కదా. నేడు हम जान चुका है कि आज राष्ट्रीय और अंतर्राष्ट्रीय स्तर पर हिंदी का महत्वपूर्ण स्थान है. అంతర్జాతీయ స్థానంలో హిందీ యొక్క ప్రాముఖ్యత ఇప్పుడు ఉంది. इससे अपने उज्ज्वल भविष्य का निर्माण कर सकता है. దీంతో మన భవిష్యత్తుని ఎంతో గొప్పగా చేసుకోగలుగుతాం. इसलिए आगे की पढ़ाई के लिए प्रथम भाषा हो या द्वितीय भाषा हिंदी का चयन करना ही लाभदायक है. మనం ఉన్నత విద్యలో ప్రథమ భాషగానే లేదా ద్వితీయ భాషగాను హిందీని మరి ఎంపిక చేసుకోవడం లాభదాయకం అన్నమాట. मुझे पूरा विश्वास है कि तुम हिंदी के जुड़कर अंतर्राष्ट्रीय स्तर पर अपने देश का नाम रोशन करेगा. నువ్వు హిందీని ఎంపిక చేసుకొని అంతర్జాతీయ స్థాయిలో మన దేశానికి మంచి పేరు తెస్తావని నేను పూర్తిగా నీ మీద నమ్మకం పెట్టుకున్నాను. घर में बड़ों को मेरा प्रणाम कहना. ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళందరికీ నా నమస్కారాలు చెప్పు. अपने स्वास्थ्य का पूरा ध्यान रखना. నీ ఆరోగ్యం మీద పూర్తి శ్రద్ధ వహించు. तुम्हारे प्रिय मित्र बशीर अहमद. నీ ప్రియమిత్రుడు బషీర్ అహ్మద్. पता श्री एस अभिनव कुमार, 10वीं कक्षा, AP मॉडल स्कूल, वेलधांडा, महबूब नगर, 509306. अभिनव नगर 10వ తరగతి AP मॉडल स्कूल, वेलधांडा, महबूब नगर. प्रेमित्रुడు बशीर मोहम्मद. ये अंतर्राष्ट्रीय स्तर पर हिंदी पाठ. धन्यवाद.